చాలా వరకు కొన్ని యుగాల నుంచి వింటున్నటువంటి మాట, పాపం తగిలింది, పాపం తగులుతుంది అనేటువంటి మాట. అది ఒక శాపం అని అంటుంటారు. సో అదేంటి అసలు పాపం అంటే ఏంటి, అసలు ఏం జరుగుతుంది? ఉదాహరణకు గూండాలు కానివ్వండి, ఇతరులను హింసించడం వంటివి చేసేవాళ్ళు, కొన్ని ఇతరులకు హాని చేసేటువంటి పనులు చేసేవాళ్ళు, వాళ్ళు బతకడం కోసం ఇతరులను హింసించడం, దర్జన్యంగా వాళ్ళను నానా రకాలుగా బాధ పెట్టడం, వాళ్ళని ఏడిపించడం, వాళ్ళ సుఖ సంతోషాల కోసం ఎదుటి వాళ్ళను దౌర్జన్యంగా వాడుకోవడం లాంటివి చేస్తూ ఉంటారు. సో ఇలాంటి చేసేవాళ్ళు మరణిస్తే చాలామంది తిట్టుకుంటూ ఉంటారు. పాపం తగిలింది, చచ్చాడు, అదే పాపంతోనే చచ్చిండు అని చెప్పేసి కొన్ని మాట్లాడుతుంటారు. సో అనారోగ్యానికి గురయ్యి వాడు ఆరోగ్యంగా లేక మంచాల పడి ఇబ్బంది పడుతున్నప్పటికీ కూడా చాలామంది అలాంటి మాటలు అంటుంటారు. వాడికి పాపం తగిలింది అందుకే అట్లా అయిండు అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటారు. సో దీనికి కారణం ఏంటి, అసలు ఏం జరుగుతుంది, పాపం అంటే ఏంటి, దాని వెనుక ఉన్న అసలు రహస్యం ఏంటి? సాధారణంగా గమనిస్తే బ్రెయిన్లో మనం మంచి పనులు అంటే సంతోషకరమైన పనులు, ఇతరులను ప్రేమించేలాంటి పనులు, సున్నితమైన మాటలు మాట్లాడడం, సున్నితమైనటువంటి పనులు చేయడం, సున్నితంగా నడుచుకోవడం, ఎదుటి వాళ్ళని ఆదరించడం, ప్రేమించడం, నవ్వించడం లాంటివి చేస్తున్నప్పుడు మన బ్రెయిన్లో సున్నితమైన రసాయనాలు రిలీజ్ అవుతుంటాయి. అవి ఏంటంటే సెరోటోనిన్, ఆక్సిటోసిన్, డోపమైన్ లాంటి మంచి ఆరోగ్యకరమైనటువంటి రసాయనాలు, శరీరానికి ఉపయోగపడేటువంటి రసాయనాలు, శరీరానికి బలాన్ని అందించేటువంటి రసాయనాలు రిలీజ్ అవుతుంటాయి. ఇంకో విషయం ఏంటంటే మనం కోపంతో ఊగిపోతున్నప్పుడు, ఆవేశపడి ఎదుటి వాళ్ళని హింసిస్తున్నప్పుడు, బాధలకి దుఃఖానికి గురి చేస్తున్నప్పుడు, మన ఇష్టాల కోసం ఎదుటి వాళ్ళపై దౌర్జన్యాలు చేస్తున్నప్పుడు, కొడుతున్నప్పుడు కానీ, తిడుతున్నప్పుడు కానీ, అన్యాయంగా వాళ్ళను దౌర్జన్యానికి పాల్పడి వాళ్ళను నానా రకాలుగా బాధలకి గురి చేయడం కానీ చేస్తూ ఉంటాం. ఇలాంటివి చేస్తున్నప్పుడు ఆ ఎమోషన్స్ వల్ల బ్రెయిన్లో కఠినమైన రసాయనాలు రిలీజ్ అవుతుంటాయి. అవి ఏంటంటే అడ్రినలైన్ అండ్ కార్టిసాల్ లాంటి చాలా డేంజరస్ రసాయనాలు రిలీజ్ అవుతుంటాయి. అంటే వీటి వల్ల శరీరంలో ఉన్నటువంటి సున్నితమైన అవయవాలు ఏవైతే ఉంటాయో, బ్రెయిన్, నర్వ్ సిస్టమ్, గుండె, ఊపిరితిత్తులు లాంటి, కిడ్నీ లాంటి, లివర్ లాంటివి చాలా ఎఫెక్ట్ అవుతుంటాయి. సో సున్నితమైన అవయవాలు ఇది చాలా భయంకరమైన డేంజరస్ రసాయనాలు. వీటి వల్ల అవయవాలు ఎఫెక్ట్ అయ్యి అనారోగ్యానికి గురయ్యే అవకాశాలు అధికంగా ఉంటాయి. సో ఇదే కోణంలో రౌడీలు కానీ ఇలాంటి కొంచెం క్రిమినల్స్ లాంటివి వాళ్ళు చేసేటువంటి కొన్ని చేయాల్సినటువంటి పనులు చాలా భయంకరమైనవి, కఠినమైన చర్యలను కూడుకున్నవి, శరీరాన్ని అలా కఠినంగా ముందుకు నడిపించే విధంగా ఉంటాయి అన్నమాట. సో అలాంటి పనులు చేయడం వల్ల ఒకరిని కొట్టడం కానీ, హింసించడం కానీ, బాధ పెట్టడం కానీ, దౌర్జన్యాలు చేయడం లాంటి పనులు చేస్తున్నప్పుడు అలా చేసేటువంటి ఆ కఠినమైన పనుల వల్ల బ్రెయిన్లో అలాంటి భయంకరమైన ఎమోషన్స్ వల్ల అలాంటి రసాయనాలు రిలీజ్ అవుతుంటాయి. అలా రిలీజ్ అయ్యేటువంటి రసాయనాల వల్ల శరీరంలో సున్నితమైన అవయవాలు ఎఫెక్ట్ అయ్యి క్రమక్రమంగా అవే పనులు చేస్తూ పోతుంటే ఏదో ఒక రోజు ఆ శరీరంలోని సున్నితమైన అవయవాలు ఎఫెక్ట్ అయ్యి అనారోగ్యానికి గురవడం అనేది జరుగుతుంది. అలా గురయ్యేటువంటి సున్నితమైన అవయవాల వల్ల శరీరంలో
జరగాల్సిన కార్యక్రమాలు సరిగ్గా జరగక శరీరం క్రమక్రమంగా దెబ్బతినడం అనేది జరుగుతుంది. అలా దెబ్బతినేటువంటి శరీరం నానా రకాల అనారోగ్యాలకు గురయ్యి మరణానికి దగ్గరని మరణించడం అనేది జరుగుతుంది. సో ఈ రకంగా బ్రెయిన్లో జరిగేటువంటి కొన్ని ఎఫెక్ట్ల చర్యల వల్ల శరీరంలోని సున్నితమైన అవయవాలు ఎఫెక్ట్ అయ్యి మరణానికి దగ్గర అవ్వడాన్నే ఎందుకంటే కొన్ని యుగాల క్రితమే దాన్ని గుర్తించి పాపమని అదొక శాపం అనేటువంటి ఒక మాటని దానికి జోడించి దాన్ని చెప్పారు. సో బ్రెయిన్లో జరిగేటువంటి చర్య ఇది. సో అది ఎప్పుడో గుర్తించి దానికి పాపం అనే పేరు పెట్టి దాన్ని చెప్తూ ఉంటారు. అలాంటివి చేయకూడదు, ఇలాంటివి చేయకూడదు, వాళ్ళకి అన్యాయం చేయొద్దు, దౌర్జన్యం చేయొద్దు, వాళ్ళని బాధకు గురి చేయొద్దు, వాళ్ళని హింసించద్దు, కొట్టద్దు, తిట్టద్దు లాంటి మాటలు చెప్తూ వచ్చారు. కానీ అది ఎవరికి అర్థం కాక ఏమవుతుందిలే అవన్నీ మూఢనమ్మకాలు అంటూ చెప్తూ వస్తున్నారు. కానీ అది తప్పు. మనం ఏ పని అయితే చేస్తామో ఆ పనికి సంబంధించినటువంటి ఎమోషన్ని బట్టి ఆ చర్యను బట్టి బ్రెయిన్లో ఆయా రసాయనాలు రిలీజ్ అవుతూ ఉంటాయి. సో ఒక మనిషిని మనం ఆత్మీయంగా ప్రేమగా చూసుకునే పరిస్థితుల్లో మనం ఉన్నప్పుడు బ్రెయిన్లో అలాంటి సున్నితమైన రసాయనాలు రిలీజ్ అవుతుంటాయి. అంటే మనిషికి ఆరోగ్యాన్ని అందించేటువంటి రసాయనాలు రిలీజ్ అవుతాయి. అది ఎనర్జెటిక్గా ఉంటుంది, శరీరం బాగుపడుతుంది, ఆరోగ్యంగా ఉంటుంది. అదే కొన్ని భయంకరమైన పనులు, కఠినమైన పనులు, చేయకూడని పనులు, దౌర్జన్యంతో చేసేటువంటి పనులు చేసేటప్పుడు బ్రెయిన్లో కఠినమైన రసాయనాలు రిలీజ్ అయ్యి ఆ రసాయనాల వల్ల శరీరంలో సున్నితమైన అవయవాలు ఎఫెక్ట్ అయ్యి అనారోగ్యానికి గురయ్యి మనిషి మరణించే అవకాశాలు కూడా అధికంగా ఉంటాయి. కాబట్టి తస్మాత్ జాగ్రత్త. పాపం అనే మాటకి బ్రెయిన్లో జరిగేటువంటి సాధారణమైన చర్యకి చాలా దగ్గర సంబంధాలు ఉన్నాయి. కాబట్టి కనీసం గ్రహించుకుంటే చాలా మంచిది. కోపం, ఆవేశం, ఇంకోరిని కొట్టడం, తిట్టడం, హింసించడం, దౌర్జన్యాలు చేయడం, ఇంకోరిని బాధ పెట్టడం, ఏడిపించడం, రేపులు చేయడం, ఈ దొంగతనాలు చేయడం లాంటి పనులు ఇంత మంచివి కాదని నా ఉద్దేశం. సో బ్రెయిన్లో జరిగేటువంటి సాధారణమైన చర్యనే మనిషి అనారోగ్యానికి గురై మరణించడానికి కారణం అని గ్రహించి దానికి ఒక పాపం అనే ఒక మంచి విలువైన పేరును జోడించి దాన్ని పొందుపరిచి దానికి ఎలా నడుచుకోవాలి, ఎలా నడుచుకోకూడదని కొన్ని నియమాలు పెట్టి చెప్తూ వస్తున్నారు పురాణాల నుంచి. సో మన పురాతన కాలం విషయాలను గమనించుకొని వాటిని అనుసరించి సక్రమంగా నడుచుకుంటే మనం ఆరోగ్యంగా హ్యాపీగా ఉండగలుగుతాం అనేది నా ఉద్దేశం. సో తస్మాత్ జాగ్రత్త.